క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో ఈ దినమున చదువుబడినటువంటి వాక్య భాగములో సత్యములు దానియేలు భక్తుడు తెలియచేశారు. సమాధులలో ఉంచబడిన వారు లేతురు. వారిని గురించి పరమదేవుడు చెప్పినటువంటి మాటలు. అదే రీతిగా పత్రిక పాఠ్య భాగంలో మహాదేవుడు సజీవులుగా ఉన్న మనము మార్పు చెందుదము, మృతులైన వారు మొదట లేతురు, ఆయన ఆకాశ మహాకాశముల మీదకి వచ్చును. అదే రీతిగా సువార్త పాఠ్య భాగంలో స్త్రీ అంటున్నది, మీరు ఉండిన ఎడల నా యొక్క సహోదరుడు మరణము చెందకుండా ఉండును, మృతులు పునరుత్థానము చెందుదురు అని నాకు తెలుసు అని ఒక స్త్రీ దేవునితో మాట్లాడుతున్న మాటను యోహాను సువార్తలో చూస్తాం. అనగా ఇప్పుడు జీవించి ఉన్న మనమందరం కూడా గ్రహించాల్సింది, యోచించవలసినది, స్థిరపరచవలసినది, నిరీక్షణతో ధైర్యముగా జీవించవలసినది ఏమిటంటే, పరమదేవుడు లిఖించిన పరమనున్నటువంటి సత్యము ఈ దినాన చదువుకున్నాం. మన యొక్క పితరులు అనేక మంది సమాధులలో ఉండి ఉంటారు. మన పితరులు అనేక మంది సమాధులలో ఉండి ఉంటారు. కాల్చబడి బూడిద చేసిన వారు సమాధుల్లోనే ఉంటారు. నీటిలో కలిపినటువంటి వారు ఆ నీటిలో ఉంటారు, భూమిలో ఆ సముద్రం క్రిందన పడి ఉంటారు. అలాగనే నీటిలో మరణించిన వారు ఆ నీటిలోనే ఉంటారు. వీరందరూ కూడా ఈ శరీర రూపంలో మరణించిన వారందరూ రేపు సజీవులుగా లభిస్తారంటున్నాడు దేవుడు. రక్షింపబడి క్రీస్తుని విశ్వసించిన వారు నిత్య జీవమునకు వెళతారంటున్నాడు. రక్షింపబడి క్రీస్తుని విశ్వసింపని వారు నరక ప్రాప్తులు అవుతారని అంటున్నాడు. ఇది మన వాక్యం. ఒకవేళ మన పితరులు రక్షింపబడలేదేమో, వారైతే నిత్య నరకమునకు పాత్రులవుతారు, తీర్పు ఉంటుంది. ఒకవేళ వారికి ఈ సత్యములు తెలియచేసి ఉన్నప్పుడు తీర్పులో వారికి మహాదేవుడు ఒక జడ్జిమెంట్ ఇస్తారు. రక్షింపబడ్డ మనము కూడా పరిశుద్ధముగా జీవించక, వాక్యానుసారము జీవించక, మన యొక్క ఆలోచన చొప్పున జీవిస్తే తీర్పులో దేవాతి దేవుడు ఆయన యొద్ద ఉండే మహిమ శరీరములు గల వారిలో మన స్థానాన్ని నిర్ణయిస్తారు. 100% అత్యంత సమీపం ఉండేవారు ఉంటారట, తరువాత 60% వారి వెనక ఉంటారట, తరువాత 30%
వారి వెనక ఉంటారట దేవునికి. అనగా నీ పరిశుద్ధతను బట్టి, నా పరిశుద్ధతను బట్టి నా స్థానం ఎక్కడుంటుందంటే దేవునికి అత్యంత సమీపం ఉంటుంది, లేక అత్యంత దూరం ఉంటుంది. రక్షింపబడిన వారే అయితే పరిశుద్ధత దేవునికి తెలుసు. లోకములో మనము జీవించే విధానము మనుష్యుల ఎడల లేకపోతే లోకము ఎడల తెలియజేసేది. దేవుడు చూస్తుండగా తెలియజేసే జీవన విధానం కావాలి దేవునికి. ఆ విధానమే ఈ గ్రంథము నేర్పిస్తున్నటువంటి స్థితి. ఒక జీవితం ఉన్నది, ఒక లోకం ఉన్నది. తరువాత ఆ లోకములో నీవు దేవునితో ఉంటావని తెలియజేసే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథమై ఉంటున్నది. ఈ గ్రంథంలో ఆ దేవునితో అత్యంత స్నేహముగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు మరణిస్తారు. ఆ స్నేహితుడు మరణించినప్పుడు వారు దేవాతి దేవుడు దేవే మన ఇంట్లో ఆయన ఉంటే మన సహోదరుడు మరణించేవారు కాదు అని వారు వారి యొక్క ఆత్మీయతతో కూడిన విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కారణము నిత్య జీవంలో మనకి మరణము లేదు. నిత్య జీవములో ప్రతి నిత్యము అంటే ఎల్లప్పుడూ, జీవం అంటే ప్రాణము, ఎల్లప్పుడూ ఉండే ప్రాణము ఉండే ప్రదేశమే నిత్య జీవం. దాన్నే మన భారతీయులు స్వర్గము అంటారు. ఇక్కడ నిత్యము జీవించే విధానము, ఇక్కడము భూమి మీద నిత్యము జీవించము. ఈ శరీరము పాపయుక్తమైన శరీరము కాబట్టి మరణానికి గురి కాబడతాం. అయితే నీ దేవుడు నా దేవుడు నిన్ను రక్షించుకొని నీకు ఒక యోగ్యతనిచ్చారు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక ఆత్మీయ స్థితిని ఇచ్చారు. నీవు పునరుత్థానము చెందుతావు, మరలా తిరిగి నిలుస్తావు, ఆ దేవునితో నీవు జీవిస్తావు అనే యోగ్యతనిచ్చారు. ఇది అంతా కూడా యాత్రా సమయము అంటారు. ఈ భూమి మీద మనం జీవించిన కాలాన్ని ఏమంటున్నారంటే యాత్ర. యాత్ర అంటే ఏంటంటే మనము ఒక పుణ్యక్షేత్రానికి కానీ, ఒక ఆర్కియలాజికల్ స్టేటస్ ఉన్న ప్రదేశానికి కానీ, లేక ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజధాని అయిన ఢిల్లీ ప్రాంతానికి కానీ ఒక యాత్రలాగా నువ్వు వెళితే, ఆ యాత్రలో నీవు చూసినంత కాలం ఆ ఏరియాలో ఉంటే తిరిగి ఏం చేస్తావు? నీ యొక్క ఇంటికి తిరిగి వస్తావు. అది యాత్రా సమయం అంటారు. అలాగనే నీవు భూమి మీద తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చి ఈ లోకములో జీవించి ప్రదేశము సమయం అంతా కూడా అంటాడు యాత్ర అంటాడు. ఒక యాత్రా సమయంలో ఉన్న భూమి మీద ఈ యాత్రలో మనము జీవించి ఏ ఆత్మ అయితే అనాది సంకల్పంలో క్రీస్తునందు నీ కొరకు నిర్ణయించబడినదో ఆ ఆత్మ తిరిగి మరలా దేవుని దగ్గరకు వెళుతుంది అని నీ యొక్క నీతిని, విశ్వాసాన్ని నీవు పెంపొందించుకోవాలని మహాదేవుడు ఇది నాన్న మన అందరితో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ దట్ వీ షుడ్ హ్యావ్ టు బౌల్డ్ ఇట్ అండ్ బైండ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. ఎలాగ మనం దీన్ని గుర్తించి మనగా బలపరుచుకోవాలి. ఈ లోకంలో వాళ్ళు క్రిస్టియన్స్ అంట, దేవుడిని నమ్ముకున్నారంట, ప్రార్థనలకు వెళ్తారంట, ఈ పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టండి. నేను మీకు బోధించేది ఏంటంటే మానవుని యొక్క జీవన క్రమం, మానవుని యొక్క జీవన క్రమంలో మన జీవన విధానం ఏంటి, భూమి మీద మనకున్నటువంటి యోగ్యత ఏమిటి, తరువాత యోగ్యత ఏమిటి, ఇవన్నీ కూడా ఈ లోకంలో మీకు తెలియదు. హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ చెప్తే మీకు దేవుడు ఇది నాన్న చెప్తున్నాడు. ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మానవుని యొక్క రక్షణ, మానవుని యొక్క భవిష్యత్ జీవితము, భూమిని వదలని పిదప జీవితం. ఇది నాన్న ఒక స్త్రీ మాట్లాడుతున్న మాట చూడండి ఏమంటుందో.
24వ వచనము 11వ అధ్యాయము యోహాను సువార్త. అంత్యదినమున పునరుత్థానమందు ఎరుగుదును అనెను. నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అందుకే మనం అందరూ గమనించండి, ఈ గ్రంథము ఈ దేవుణ్ణి అంగీకరించడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన ఈ మాట. ఏమన్నారు క్రీస్తు ప్రభువు వారు? ఇక్కడ చదువురాబడి ఒక పర్యాయం అది. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు పైన మనందరూ విశ్వాసం ఉండి మనందరం రక్షణ పొంది పరిశుద్ధతలో జీవించి నీతియుక్తంగా ఉంటే ఈ మాట తథ్యము సాధ్యము మనకి వర్తిస్తుంది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మహాదేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా కొట్టివేయబడవు. నీవు మరలా తిరిగి ఆయన యందు జీవించుట, ఆయనతో నివసించుట, ఆయనకు యోగ్యకరమైన జీవితాన్ని పొందుట, అదే ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండడానికి ఈ గ్రంథము మనం ఒప్పుకున్నాం. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన మాటని ఒకటి చదువుకుందాం. యెహెజ్కేలు భక్తుడు 37వ అధ్యాయము 11వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు నాతో ఇట్లనెను, నరపుత్రుడా ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలను ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోని తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెచ్చి సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుడు ప్రతి ప్రవచన వచనాన్ని మనకు ముందుగానే బైబిల్లో రాశారు. ఆయన వచ్చి ఆ యొక్క లాజరు అనే వ్యక్తి యొక్క జీవితాన్ని చూపిస్తూ కూడా ఈ యొక్క వచనాలన్నీ మనకు తెలియజేశారు. అలాగనే రేపు నీవు నేను కూడా ఆ యొక్క భావోద్రేకాలను కలిగి ఉండి పునరుత్థానం చెందుతామని మనము దృఢంగా విశ్వసించాలి. వారికంటే కూడా వారందరూ కూడా ఇవి యోచించలేదు, క్రీస్తు వారిని చూడలేదు. యెహెజ్కేలు గ్రంథంలో మనం క్రీస్తు వారిని చూసాం, క్రీస్తు వారి సువార్తను మనం చదువుకుంటున్నాం, క్రీస్తు వారి పునరుత్థానాన్ని చూసాం, క్రీస్తు వారు లాజరును ఏ రీతిగా లేపారో చూశారు. వారు చూడలేదు కానీ వారు విశ్వసించారు. మరి నీ యొక్క విశ్వాసం ఎలా ఉంటుందని దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనం వారికంటే ధనులము, వారికంటే యోగ్యతను సంపాదించి వీళ్ళందరూ యూదులు, మనం అన్యులము. ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా అర్హత లేని వారము, ఆ దేవుని యొక్క మందిర ఆవరణ దగ్గరికి వెళ్ళడానికి కూడా రానిచ్చేవారు కాదు. దారిని వెళ్తున్నా ఇలాగ చూడటానికి కూడా అర్హత లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనకు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయనను తాకే యోగ్యతను మనందరికీ దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంత సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆత్మీయతో కూడిన వాక్యములను మనం చూస్తూ ఉండి కూడా విశ్వాసంలో బలహీనంగా ఉంటున్నాం. మనకు మనముగా సొంత భక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాం. వద్దు. మహాదేవుడు స్పష్టమైన నీతియుక్తమైన వాక్యములను మనకు ఇస్తున్నారు.
మనల్ని మనం బలపరుచుకుందాం. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. ఎజ్రా భక్తుడు 9వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఎజ్రా 9:3 ఒక ఆత్మీయ సత్యాన్ని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. 9th chapter 3rd verse. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. ఎజ్రా నేతను భక్తుడు, యవ్వనస్తుడు, దేవుని యొక్క పరిశుద్ధతలో జీవించే బిడ్డ వాక్యమును సరిగా అర్థం చేసుకోక తను మాట్లాడిన మాటలు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి. గడ్డమును పీక్కున్నాడట. ఎంత బాధ చూడండి అసలు. తన యొక్క వెదను దేవునికి తెలియజేస్తున్నాడు. నేను చేసిన తప్పిదాలు ఇదేవా అని మారు మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. దేవునితో చేసిన తప్పిదాల గురించి మాట్లాడుతున్నాడు. తన యొక్క ఆత్మీయతను గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడు తల్లి 6వ వచనంలో, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. దేవునికి విరోధమైన క్రియలు అలా ఉంటే అతను ఎజ్రా వలె మనము దేవునితో పోరాడి ప్రార్థనలో అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారు. మారు మనసు, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము అనే ఈ తెలుగు మాటలు ఉన్నాయి. వీటిని మీరు గ్రహించి ఇంకా నేటి దినమున పొందిన ఆశీర్వాదాల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు పొందొచ్చు. నేటి దినమున మనం పొందిన ఆశీర్వాదాల కంటే ఇంకనూ ఎక్కువ ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. అది మర్చిపోతున్నారు. మీరు ఆశీర్వాదాలు పొందడానికి వెనుకాడుతున్నారు. ఇతని వలె మన యొక్క ఆత్మీయతను దేవునికి తెలియచేయాలని దేవుడు అడుగుతున్నాడు. మరి యొక్క మాటను నెహెమ్యా భక్తుడు 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రక్కనే అంటారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఈ నెహెమ్యా భక్తుడేమో మందిరాన్ని పాడు చేశారంట. మందిరం యొక్క స్థితిని వారు రానివ్వట్లేదంట. అది అంతా కూడా ఇట్లా బట్టి ఇట్లా మందిరము పరిశుద్ధతను కోల్పోయిందిగా ఉందిట. కట్టడములన్నీ పడిపోయాక ఈ నెహెమ్యా అనే వ్యక్తి బానిసగా ఒక రాజు దగ్గర ఉంటూ అతనికి సేవ చేస్తుంటే ఈ మాట విన్నట్ట. దేవుని మందిరము గురించి విన్నట్ట. విని ఏమంటున్నారా నెహెమ్యా ఇప్పుడు? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి. ఆయన కట్టాడండి, నెహెమ్యా కట్టాడు దాన్ని. ఎందుకు వెళ్ళదండి దేవుడి మందిరం పెట్టి కొన్ని దినాలు ఎందుకంటే ఉపవాసం. మీకు మందిరం మీద ఆ భక్తుంటే ఆశీర్వాదాలు నెహెమ్యాకు వచ్చినవి వస్తాయి. ఆ రాజుట నెహెమ్యాకి ఇలాగా ఇతను నీతి చేసి రాజుగారు అక్కడ ఆయనకి రోజు ద్రాక్ష రసం అందిస్తాడు రాజుగారు. ఈ నెహెమ్యా రాజుగారికి అందిస్తుంటే ఇలాగని బాధపడుతుంటే రాజు అన్నట్ట, ఆయన అన్యుడు రాజు. ఆయన ఏమన్నాడు, చూడు నెహెమ్యా, ఇక్కడి నుంచి నీ మందిరములకు కావలసిన కల్పను ఏ విలువ గల వస్తువులు కావాలో నేను చట్టం రాసిస్తాను, తీసుకొని పేపర్ తీసుకొని ఈ దేశం నుంచి ఆ దేశానికి తీసుకెళ్ళంటారట.
నీ భక్తి నీకున్నటువంటి ఆటంకములు తొలగించి అధికారులతో మాట్లాడుతుంది, రాజులతో మాట్లాడుతుంది. రాజుల మనస్సులను, అధికారుల మనస్సులను బలహీనపరిచి నీ తరపున చేపిస్తాడు నీ దేవుడు. ఈ గ్రంథంలో అలాంటి సత్యాలు ఒక విశ్వాస యొక్క నీతియుక్తమైన భక్తి ఆ రీతిగా ఉంది. నెహమ్యా కలిగిన దేవుడు ఇస్తారు. ఇక్కడ తీసుకొని వెళ్ళి ఒక కత్తి ఖడ్గము కట్టుకొని శత్రువు వస్తాడేమని ఆ మందిరమును కట్టినటువంటి వాడు ఈ నెహమ్యా. అనగా దేవుడు నివసించే ప్రదేశము, ఆ ప్రదేశాన్ని శుభ్రపరచాలి. ఆ దేవుడు అంటాడు, ఒక గ్రంథం అంటాడు, మీరు సవంతి వేసిన గృహములలో నివసించగలరు, నా యొక్క మందిరమునకు ఏ మాత్రము కూడా మీరు విలువట్లేదని దేవుడి యొక్క హృదయాన్ని తెలియజేస్తారంట. మనము దేవుని కొరకు ఎలాగుంటున్నామని దేవుడు ఎందుకు చెప్తున్నాడు. మహాదేవుడు నెహమ్యా ద్వారా తర్వాత మాట ఏమన్నాడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చుకుని దుఃఖముతో ఉపవాసముని ఆకాశముందున దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నట్లనగా, ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించిన అట్టి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియకు నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుడు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి వంటి వారు పాపం చేసుకున్నాము. ఒకరి పక్షమున ఈయన పాపాన్ని మీదేసుకొని దేవుడికి చెప్తున్నాడండి. నేను మన అన్నగారి ఇంట్లో వాళ్ళు అందరం తప్పే పాపమే చేస్తాం, క్షమించి దేవా అని అడుగుతున్నారు. వారికంటే మనం గొప్పవారం అండి. ప్రార్థనలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, ఈ దినాన నీవు దేవునికి అత్యంత సమీపస్తుడు కావాలంటే, దేవుని ఆశీర్వాదాలను పొందాలి అనంటే, వీరి వలె దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి నీ దేవుని యొక్క నివాస యోగ్యమైన ఆ మందిరమునకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆ మందిరము యొక్క ఆత్మీయతను ఇంకా పెంచారు. నా రక్తముతో నీకు ఈ మందిరాన్ని ఇచ్చారంటున్నాడు. ఆయన రక్తముతో ఈ మందిరాన్ని ఇచ్చాట, అనగా ఆయన ప్రాణం ఇచ్చి మందిరాన్ని ఇచ్చాట నీకు, అన్యులైన మనందరికి కూడా. అయినా కూడా మనము దాని యొక్క స్థిరత్వాన్ని, పటుత్వాన్ని తెలుసుకోలేకపోతున్నామని మహాదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 1 పేతురు 1:3 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 1:3. లేచుట వలన అనగా దేని వలనట? విశేషమైన కనికరం. అది వచ్చిన ప్రాబ్లం. మనం ఎలా కనికరం అనేవాడు ఎలాంటిదంటే కంపాషన్. మన తప్పులున్నా కూడా దయ వేరు. మళ్ళీ కనికరం అంటే ఇష్టం లేకపోయినా కూడా ఆ యొక్క ప్రేమను చూపించే స్థితినే కనికరం అంటారు. విశేషమైన కనికరం చొప్పున మనకేమిచ్చారట? పునరుత్థానం ఇచ్చారట. అంత గొప్ప స్థితిని మనం అర్హత లేకపోయినా సంపాదించుకున్నా ఆయన సమీపస్తులుగా ఉండలేకపోతున్నాం. మనం ఆయన యోగ్యతను ఇచ్చారు, ఆయన సమీపం రావడానికి. దేవుడు ఆ యోగ్యతను లేదు ఒకప్పుడు, ఇప్పుడు మనకి అత్యంత సమీపము. ఆయన పాదములు పట్టుకునే యోగ్యతను కూడా ఇచ్చారు. ఇక్కడ మానవుడే ఒప్పుకోడు, వాటి పాదాలు పట్టుకోవడానికి కూడా ఛాన్స్ దూరం వెళ్తాడు. నీ దేవుడు సృష్టికర్త దేవుడు నీకు అట్టి క్రియలు, అట్టి స్థానాలు ఇస్తే కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నా. ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే యూటిలైజ్, ఉపయోగించుకోవటం కాదు, పొంది అనుభవించటం. ఆ పొంది అనుభవించే యోగ్యత నీ దేవుడు నీకు ఇస్తే
we are not able to strengthen ourselves with the God. That's which God is speaking with us today. కాబట్టి నీ యొక్క దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థిరత్వంతో కూడిన ఆశీర్వాదాలు పొందటానికి నీ దేవుడు నాకు నీకు ఇచ్చిన యోగ్యతను బలపరుచుకుందాం. పునరుత్థాన శక్తిని మనం పొందుకుందాం. మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాటని 25వ వచనం యోహాను 11లో మనం చదువుకుంటూ వస్తున్నాం. 20th chapter 11th chapter 20th verse. హల్లెలూయా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని వాడిని చూసుకుని బలోపేతమైనటువంటి మాట అది. We never die. ఇక మనకి మరణం లేదు. ఒకవేళ ఈ దినాన మనం ఊపిరి వదిలేమనుకోండి భూమి మీద, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇట్ విల్ బి విత్ ద లార్డ్. అంటే ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిపోవటమేనండి. అక్కడికి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నరక ప్రాప్తులు అయ్యే వారికి అయితే ఇప్పుడు మరణమే. అంత యోగ్యతనిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన దేవుడిని కలిగి ఉండి ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం మనము. వ్యధలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఎందుకు ఇవన్నీ ఎందుకుంటాం? ఇంట్లో సాతానుడు చేస్తాడు. దేవుడు దూరం అయితే సాతానుడు చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే నీకు సమీపోతాడు సాతానుడు వెళ్ళిపోతాడు. సింపుల్ లాజిక్. ఎంతకంటే గొప్ప లాజిక్ లేదు మీకు చెప్తున్నాను. నువ్వు దేవుడికి సమీపమవు, సాతానుడు దూరం అయిపోతాడు. అప్పుడు నీ కుటుంబాలు, నీ యొక్క వ్యక్తిగత జీవితము బలోపేతమవుతుంది. ఈ యొక్క మార్త, మరియా, లాజర్ కుటుంబానికి ఆయన గ్రంథం మొత్తంలో 8 పర్యాయాలు విజిట్ చేస్తారు. ఏ కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా విజిట్ చేయలేదు. ఆ గ్రహంలో లేడు. వారి కుటుంబం ఎలా ఆశీర్వదించబడింది, ఎవరో వాడు అసలు గ్రంథంలో లభిస్తే మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. వారి యొక్క నీతిని గురించి మాట్లాడుకుంటున్నాం. కారణం దేవునినే ఆశ్రయ దుర్గముగా పెట్టుకున్నవారు, దేవునికి ఆశ్రయం ఇచ్చిన వారు, దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వారు, దేవునికి సేవ చేసిన వారు, దేవుడు లోకంలో తిరుగుతుండగా ఆహ్వానించి ఆయన గృహంలో ఆశీర్వదకరమైన వాక్యం ఉన్నటువంటి ఆ కుటుంబంలో సర్వము పునరుత్థానం గురించి కూడా తెలుసుకున్న ఆ స్త్రీ ఉన్నది. ఆ ఇంట్లో చెప్తా ఉంది. మార్తల గురించి ఇంటి పనులు ఉంటుందని కాపర్లందరూ తీసి పక్కన పెడతారు. ఆవిడకి తెలిసినటువంటి ఆత్మీయ జ్ఞానము ఇంకను తెలుసుకోవాలని ఆమె సహోదరి మరి అడుగుతుంది. కానీ మార్త ఎప్పుడో అవన్నీ తెలుసుకోనండి. పునరుత్థానం గురించి తెలుసుకున్న అద్భుతమైన శక్తివంతమైన స్త్రీగా కూడా ఉంటుంది మార్త. ఆ కుటుంబం ఈ దినాన్ని మనతో నేర్పిస్తున్నారు. దేవుని కలిగి ఉండండి, దేవుని ఆహ్వానించుకోండి, దేవుని యొక్క వర్తమానం వినండి, దేవుని యొక్క ఆత్మీయత కూడా దేవుని ఆతిథ్యాన్ని ఇవ్వండి అని దేవాది దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని మీరు చూస్తున్నారు. కుటుంబానికి ఎన్ని పర్యాయములు ఆయన ఇచ్చాడంటే అన్ని పర్యాయములు ఏ గ్రంథములు ఏ గృహాన్ని విజిట్ చేయండి. 8 times he just visited the house of the Mary, Martha and Lazarus. ఆ కుటుంబంలో ఏ లాజరు అయితే మరణించి కుళ్ళిపోబోతున్నాడు, అనాటమీ చెప్తున్నది ఈ బాడీ భూమిలో పెడితే 4వ దినం నుంచి పురుగులు పడతాయి. 4th డే నుంచి ఈ శరీరంలో పురుగులు వస్తాయి. 4వ దినం పురుగులు రాకుండా సమయం ముందుగానే నీ దేవుడు లాజరును లేపి బయటకు రప్పిస్తాడు. అంటే పురుగులు ఏంటి పని చేశాడు ఈ దేవుడు అనుకుంటున్నా. ఈ తినడానికి ఛాన్స్ లేకుండా పోయింది ఇతని శరీరాన్ని. Such a great God is with you. మహాదేవి ఈ లోకంలో జరగబోతున్నటువంటి చెడుని సైతము దూరపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధపడినటువంటి దేవుడు. అందుకనే ఆయన 3 రోజులు యూదా దేశంలో ఉండి ఇక్కడికి యెరూషలేములో ఉండి 4వ రోజున వచ్చి వాటికి ఒక అద్భుతాన్ని పరిచయం సత్తుగా ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆ పునరుత్థాన్ని రేపు నేను పొందుకోబోతున్నా. చూడండి, గలేషియన్స్ లో 22:20 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం.
హల్లెలూయా. సున్నతి పొందిన వారికి అపోస్తలులగుటకును పేతురులకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులగుటకును నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో కార్యకారమగుటకు సూచనగా నాకును బర్నబాకును ఇచ్చిరి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము జాగ్రత్తగా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుచున్నాను. మనం ఇప్పుడు జీవించే విధానం అట, నీ దేవుడు నీ పక్షమున శిలువమానుపై వేలాడి గాయపడి తృణీకరింపబడి నిన్ను జీవింపజేస్తున్నట్ట. ఇప్పుడు ఇది మర్మము, గ్రంథ మర్మం ఇది. నువ్వేదో నాకున్న ఆస్తుపాస్తులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వైద్యులను బట్టి జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో. నో 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 నో. నీ జీవన విధానం అంతా కూడా నీ దేవుడు చేసిన యోగ్యకరమైన స్థితిని నువ్వు గ్రహించాలి. అలాగనే అక్కడే అంటున్నాడు చూడండి, నా దేవుడు నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రములనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనమే. నీతి ఆత్మ వలన వచ్చింది మనకి. ఆ నీతిని నువ్వు కనుగొని జీవిస్తున్నావు కాబట్టి ఆ నీతిమంతుడిగా నీవుండి ఆయనకు అత్యంత సమీపస్తుడివైతే రేపు నీవు దేవుని యొక్క ఆత్మీయతో కూడిన పునరుత్థానములో దేవునితో ఎల్లవేళలా జీవించే యోగ్యతను సంపాదించుకుంటావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 2:10. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, జాగ్రత్త ఈ మాట వినండి, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్వార్థీకరణ, ఈ బైబిల్, ఈ దేవుడు మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేములో ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. ఇక్కడ వరకు ఎందుకు వచ్చిందండి? అలాగే వచ్చిందండి. కనీసం దానివల్ల మనం గ్రహించాలి. How it had been extended towards the Indian part from the Central Asia and the central part of the earth. భూమికి నడిమిన ఉన్నటువంటి ప్రదేశంలో పుట్టట ఆయన ప్రపంచమంతా కూడా ఈ యొక్క దేవుని గురించి తెలియజేయడానికి కృపను చూపెట్ట. మానవుల వల్ల సాధ్యం కాదు. దానికన్నా మనం బందీ అవ్వాలా, దానికన్నా ఆ ఒక్క మాట మనకు దేవునితో యోగ్యకరమైన స్థితిని పొందుతున్నామని ఇక్కడ దేవునికి అత్యంత సమీపం అవ్వాలా. అటువంటి దేవుని కనుగొని కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెల్ఫ్ టు లివ్ విత్ ద లార్డ్ విత్ ఆల్ ది పైటస్నెస్. భక్తితో ఉండలేకపోతున్నాం. నార్మల్సీ అనే లైఫ్ నేను పొందాను, కానీ ఈ ఈగోస్ ఇవన్నీ మన ఈగో అనే కొన్ని ఉంటాయి, తగ్గుతా మనకి. ఎందుకంటే ఉచితం ఇచ్చాడు కదా, దీన్ని బాగా శ్రమపడి ఇచ్చినట్టే అది వేరుగా ఉండేది. ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఈజీ అయిపోయింది. కాబట్టి ఈవేళ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, బలోపేతమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1 యోహాను 5:20
ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనములో నీ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుతాము. ఈ ఒక్క మాటని అకాడమిక్ లైన్ లో ఆలోచించండి, థియలాజికల్ లైన్ లో, స్పిరిచువల్ లైన్ ప్రక్కన పెడతాం. మనకి ఏదైనా కొన్ని విషయాలు తెలియాలంటే ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి మనం చెప్పేదండి ఈ కాన్స్టిట్యూషన్ గురించి కానీ లేకపోతే వేరే పుస్తకాల గురించి కానీ మనం తెలుసుకున్నామని చెప్తాం. వాళ్ళ గురించి గొప్పగా చెప్తాం. ఇక్కడ ఏమంటాడు నీ దేవుడు ఈ గ్రంథాన్ని గురించి, ఆ దేవుడి గురించి ఏమంటాడు చదువురా తల్లి. ఇప్పుడు మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుతాము. మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుతాము. జ్ఞానం ఉంది మనందరికీ. ఒక దేవుడు ఉంటాడని, ఒక దేవుడు ఉంటాడని జ్ఞానం ఉంది. కానీ వివేకము అనేది మంచి చెడులను వ్యత్యాసపరిచేదే వివేకం. ఈ సత్యము అసత్యం అని తెలియజేసేదే వివేకం. గ్రంథములో కానిది అని తెలియజేసే వివేకం. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. ఎందుకండి ఆ వర్డ్ రాయాలి, ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆ మాట రాయాలి? కనీసము నిజము అనేదానికి, సత్యము అనేదానికి ప్రాధాన్యత కూడా ఇవ్వలేకపోతున్నాం మనం. నిజమైన దేవుడు అన్నప్పుడు నిజము కాని దేవుడు ఉన్నారనే కదా. మరి నిజమైన దేవుడిని మనం ఎరిగినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఉన్నామా అని అత్యంత సమీపకుంటున్నామా? మహాదేవుడు నీకు పునరుత్థానాన్ని శక్తిని ఇస్తానని చెప్తున్నారే, ఆయనతో ప్రతినిత్యము ఉండడానికి యోగ్యతలు ఇస్తానని చెప్తున్నారే. ఆ కృపను ఎందుకు పొందుకోలేకపోతున్నావు? మహాదేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నీ జీవమునకు నంది ప్రస్తావన బలికి సిలువ మానుపై వేలాడి రక్తమును ప్రోక్షించి పునరుత్థాన శక్తిని పొంది, అట్టి పునరుత్థాన శక్తిని పొందడానికి వీలైన యోగ్యతను నీ దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ నిజమైన దేవుడి గురించి, నిజము కానిటువంటి వాక్యమును అనుసరించి జీవించే పౌలు భక్తుడు ఆ ధర్మశాస్త్రానుసారమైన స్థితిలోనే జీవిస్తున్న పౌలు భక్తుడు అంటాడు, చూడండి ఆయన మనకు ఒక సత్యాన్ని, ఆయన జీవితంలో మనకు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడినటువంటి ఆ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనము 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. చదువురా తల్లి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలని మీకు అనువర్తించుకొని నాకు అనువర్తించుకుందాం. ఈ మాటని, నాకు పునరుత్థానము కలగవలని ఆయన మరణ విషయములో సమానుభవము కలవాడనై బలమును ఎరుగు నిమిత్తమును లోకములో మనకు ఉన్నటువంటి యోగ్యతలు బోర్డు ఉంటాయి. అతను జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు! ధర్మశాస్త్రం నిష్ణాతుడు. అతని యొక్క గురువు గారి పేరు చెప్తేనే గొప్పవాడు అనిపిస్తాడు. అతని యొక్క పుట్టుక బెన్యామీను గోత్రంలో పుట్టాడు అనేది కూడా కాదు, లెక్కించే గోత్రం అది. అంత ప్రత్యేకించబడిన వ్యక్తిని మొత్తం ఏం చేసుకున్నా, సమస్తమును నష్టపరుచుకొని ఇది నాది కాదు, ఇది నాది కాదు అన్నాడు. అంతే, నష్టపరచుకోవడం అంటే కదా. నెక్స్ట్ ఏమంటాడు తల్లి, ఎక్కడ పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను.
కొన్ని నాట్ల పేర్లు ఏంటి, పెట్ట, పేడ, ఇలాంటివి ఏదో ఉండేది. పేడన పనికి వస్తుంది పొలంలో వేయటానికి, ఇది పనికి వచ్చిందా? అక్కడ పనికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పండి సైన్స్. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ తెలుగు మాట రాస్తారు. వేస్ట్ అనేది ఆ తెలుగు మాటని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో నీకున్నటువంటి యోగ్యతలన్నీ చంపేసేయి, అవి అనవసరం మనకి. దేవునితో ప్రాధాన్యత ఇచ్చి నీ జీవన క్రమాన్ని చాటుకో. దాన్ని ఎరగడానికట ఆయన ఎంచుకొని ఏం చేశాడు తల్లి? సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆ తర్వాత ఇది వరకే నేను గెలిచిన నేను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకొనటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టుబడితేనో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిన పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది చెయ్యాలి మనం. ఆయన గురి ఏదైతే టార్గెట్ ఉందో ఆ నిత్య జీవం అనే గురి కొరకు మనం ప్రయత్నించాలి. ఈ లోకాన్ని వేస్ట్ గా చేయాలి. మనకున్న స్థితులన్నీ పక్కన పెట్టేసేయండి. మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మహాదేవుని యొక్క ప్రేమను, కృపను కలిగి ఉన్నాం. నేను నిత్య జీవనం పొందడానికి ఆయన ఎంతో ఆశిస్తున్నాడు. ఆ స్థితి నువ్వు ఎందుకు ఆయనకు సమీపమై ఆ మరియా మార్తల కుటుంబాల్లాగా ఉండలేకపోతున్నాం? ఆయన్ని ఆహ్వానించుకోలేకపోతున్నాం, ఆయన మాటలను వినలేకపోతున్నాం, ఆయన యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థితులను మన గృహాల్లో ఉంచుకోలేకపోతున్నాం. వారు నేర్పిస్తున్నారు, మాకు దేవుడు ఇచ్చినట్టు వాక్యంలో పునరుత్థానాల గురించి నాకు తెలుసు అంటున్నది. ఇంకా నేను తెలుసుకోవాల్సి చాలా ఉందని దేవుని పాదం లేదా మరొక స్త్రీ ఉన్నది. ఆ రీతిగా వారి యొక్క నమ్మకము నీ ఉంటే నా బిడ్డ, నా సహోదరుడు బ్రతుకుతాడని విశ్వాసంతో దేవునితో పోరాడిన మాటలను మనం చూస్తున్నాం. మనం కూడా ఆ రీతిగా మన కుటుంబాలుగా రక్షింపబడాలి. కుటుంబాల్లో ఉన్న కొంతమంది రారు, కొంతమంది వస్తారు. కొంతమందికి దేవుడి ఇష్టం లేదు, కొంతమందికి దేవుడి ఇష్టం. నీ ప్రార్థనకి బలం ఉందని మాత్రం నేను చెప్పగలను. నీ ప్రార్థనకి బలం ఉంది, నీ ఉపవాసాన్ని దేవుడు చూస్తాడు. ఎవరు ఏది కాదంటున్నారో వారి చేత దానిని నీ ప్రార్థన ద్వారా దేవుడు చేయిస్తారు. దేవుడు మాట్లాడతారు. మహాదేవుడు ఆయన మాట్లాడినటువంటి మరి యొక్క సత్యం 1 కొరింథీ 15:22 ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 15:22 మహాదేవుడు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చక్కగా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆ ఒక్క మాటలో రాసించారు. గ్రంథం అంతా మీరు చదవవసరంలా. ఆదాములోనేమో మరణించాం, క్రీస్తు వారిలోనేమో ఏమంటారంటే క్రీస్తు వారి గురించి రాశారు, మనందరం కూడా నిత్య జీవంలో జీవిస్తాం యేసయ్యను బట్టి. అంత మంచి నిజమైన దేవుని మనం కలిగి ఉన్నామని మనం యోచించి మన జీవితాలను గడపాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతను బట్టి కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం త్వరితముగా. యోహాను సువార్త 6:37 ఒక సత్యాన్ని చదువుదాం. ఇటర్నల్ లైఫ్. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఈ మాటలను జాగ్రత్తగా వినండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. దేవుడు పంపితేనే మీరందరూ వచ్చారని గ్రహించండి. దాంట్లో ఏ మాత్రం కూడా నా సొంత జ్ఞానంతో నేను ఇక్కడే మాట్లాడకూడదు. నేను నాకున్నటువంటి భావోద్రేకాలను నేను పెట్టకూడదు. దేవుడు పంపుకున్నాడు. ఆయన మనుషులు మీరు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడని గుర్తించండి.
మరి యొక్క సత్యం 44 చదువు అక్కడే. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవరినో నా ఎద్దుకు రాలేడు. అంత్య దినమున నేను వారిని నేర్పుదును. 45 చదువు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా ఎద్దుకు వచ్చును. మీ అందరూ గమనించాల్సిన ఈ మాటలన్నీ కూడా మీకు నాకు సంబంధించినవి. ఒక క్రియ జరుగుతుంది మనకు తెలియకుండా. ఆ దేవుని యొక్క క్రియ చొప్పుననే మనం అందరం ఇక్కడ చేర్చబడుతున్నాం. మన సొంతం కాదండి. మన వెనుక దాగి ఉన్న పరమ సత్యాలు మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు ఇటర్నల్ లైఫ్ లో, నిత్య జీవులో నిన్ను మార్గస్థులను చేస్తాయని గుర్తించండి. 6:56 కూడా ఒక సత్యం చదువురా తల్లి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినవాడును నా మూలంగా జీవించును. ఆయన మూలంగా మనం ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. మరణము వరకు నమ్మకంగా ఉండండి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. రక్షణ లేని వారు రక్షణ పొందండి. రక్షణ పొంది నమ్మకము నమ్మటారు. ఇలాంటి మాటలు మనకు ఉంటాయి. అలాగే దేవునికి నమ్మకంగా ఉండండి. అది మనుషులకి అతను నమ్మనండి నేను అంటారు. అతనికి తెలుసు అని భావం అర్థం కావడానికి చెప్తున్నారు. దేవునికి కూడా అలాగే మీరు నమ్మకస్తులుగా ఉండాలి. గుడ్, పర్ఫెక్ట్ అనే మాటలను దేవుడు నీ జీవితం వెడలు చెప్తారు. అప్పుడు ఏమిస్తారట దేవుడు నీకు? నేను నీకు అనగా అసిస్టెంట్ చేత కాదండి, నీ దేవుడు స్వయాన చేతులతో జీవకిరీటం ఇలా పెడతాడట. దేవుడు స్తోత్రాలు చెప్పండి. అక్కడ వెళ్ళగానే దేవుడు నీకు ఒక కిరీటం ఇచ్చి వెళ్ళు నిత్య జీవులో జీవించాలంట. మహాదేవుడు మాట్లాడుతున్న మాటలు. తర్వాత సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట, చెవిగలవాడు వినును కాక జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని. బాస్ మనకి రెండవ మరణము లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒక పర్యాయం హల్లెలూయా. మరి ఒక సత్యం హెబ్రీ 12:45 కూడా ఒక సత్యాన్ని 12:14 ఒక సత్యం చదువుకుందాం. హీబ్రూస్ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కడవారు పంచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని. కాబట్టి చేదైన వేరు మనకు తెలియకుండా వస్తూ ఉంటుంది. వేరెక్కడో భూమి లోపల ఉంటుందని గుర్తించండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకనంటే సాతానుడు కాసుకొని ఉంటాడు మళ్ళా వాళ్ళ దగ్గర, దేవుడితో ఉండే వారి దగ్గర. తెలియకుండానే మనకి మేలైనది చూపిస్తున్నట్టుగానే కనపడతాడు. కానీ అది తప్పు పాపం అని మనకు తెలియకుండా దాన్ని నీకు చేదైన వేరు చేస్తే అప్పుడు చెట్టంతా ఏమవుతుంది? పాడైపోతుంది. అది తీయగా రావాల్సిన ఫలాలు కూడా పాడైపోతాయి. నీవు నిత్య జీవానికి వెళ్ళవలసిన వాడికి కూడా వెళ్ళలేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడుగా ఉండండి. పరిశుద్ధమైన జీవితం జీవించండి ఆత్మదేవుడు తెలియజేసి చివరి మాట చదువుకొని ముగించుకుంటాం. యోహాను 3:15 చదువురండి. ఈ యోహాను 3:15. అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
నిత్య జీవము ఆయన ఎత్తబడ్డాడు. దేవాతి దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చేసారు. అది ఆల్రెడీ ఒక దేవుని యొక్క అథారిటేటివ్ ఆశీర్వాదం. అని ఆ ఆశీర్వాదము మనకు ఉంది అని విశ్వసించండి. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఇతరులు చదువుతున్నటువంటి భక్తులు నెహమ్యా, ఎజ్రా వీరందరూ ఏ రీతిగా దేవునితో జీవించారు, వారి జీవనకులను దేవుని కొరకు ఉపవాసాలు ఉండి కన్నీరు ఇచ్చారు. దేవుని మందిరము ఎడలు కానీ దేవుని అడిగి కానీ వారి యొక్క నీతియుక్తమైన జీవితము ఏ రీతిగా మన పక్షమున వారు చేసి చూపించారు. ఆ దినాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఆయుధంతో ఉండటానికి వీలైన ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనం పొందుకుందాం. దేవుడు ఇటు వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కొనియాడ తరమే